హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం వెజ్ పలావ్ చేస్తున్నాం. నైట్ డిన్నర్కి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 కొంచెం కరివేపాకు, కాస్త జీలకర్ర ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా మనం ఇలా అనుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసేస్తున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటా, ఒక టమాటా, అలాగే ఒక అరకప్పు బీన్స్, ఒక అరకప్పు ఆలు, ఒక అరకప్పు క్యారెట్, ఒక అరకప్పు ఫ్రెష్ గ్రీన్ బటానీస్, ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్స్ కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యేదాకా, కూరగాయలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మీకు కారం కావాలంటే రుచికి సరిపడా కాస్త అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇంతకి. మొత్తం మసాలాలన్నీ బాగా అంటుకునేలా కలుపుకున్నాం. బాగా కలిపేసాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకున్నాం. తర్వాత నేను రైస్ బాగా 2 times కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. రైస్ వేసుకుని నేను ఒక గ్లాసు బియ్యం యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. దాంట్లోకి మనం 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రెండ్స్, ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని ఇంకా దింపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా గాలి తీస్తుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో తీసి చూద్దాం మళ్ళీ ఫ్రెండ్స్. నాకైతే వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నా నోరు ఊరిపోతుంది కదా.
మా ఫ్రెండ్ని తిని టేస్ట్ ఎలా ఉందో అడుగుద్దాం. ఇలా గాలి తీస్తుంటేనే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో తీసి చూద్దాం మళ్ళీ. ఫ్రెండ్స్, నాకైతే వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది కదా. మా ఫ్రెండ్ని తిని టేస్ట్ ఎలా ఉందో అడుగుద్దాం. మళ్ళీ బాగానే ఉంది, బాగా వచ్చింది. నిజంగా అంటే బాగా సూపర్గా ఉంది. మా ఫ్రెండ్ అయితే బాగుందన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్, ఉంటాం.